హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. మనము ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి, చెన్నైలో ఉన్నటువంటి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఫీజులు నిన్ననే రావడం జరిగింది. సో మా ద్వారా అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఏ రకమైనటువంటి ఫీజులు ఉన్నాయని చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. దానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను. 90% అండ్ అబవ్ వచ్చినట్లయితే వాళ్ళు సిఎస్సి కానీ తీసుకున్నట్లయితే 1,25,000 వాళ్ళకి సిఎస్సి అనేది దొరుకుతుంది. సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, సిఎస్సి విత్ ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సిఎస్సి విత్ ఏఎంఎల్, ఐఓఏ అంటే ఇలా కొలాబరేషన్స్ అనేవి, సిఎస్సి విత్ ఏఎన్డిఎస్, అప్గ్రేడ్ అనేటువంటి ఒక సంస్థ, ఇది ఆన్లైన్లో ట్యూషన్స్ అవి చెప్తూ ఉంటుంది, వాళ్ళతో అసోసియేట్ అయ్యారు. ఇది మీరు వీటిలో ఏదైనా కానీ తీసుకున్నట్లయితే మీకు 90% అబోవ్గా ఉన్నట్లయితే 1,50,000 రూపాయలు ఉందండి. సో 70%, 89.9% వచ్చేసి సిఎస్సి అయితే 1,50,000, సిఎస్సి ఫ్యామిలీలో ఉన్నటువంటి అదర్ బ్రాంచెస్ అయితే 1,75,000 రూపాయలు ఫీజు అనేది ఉంది. 60 నుంచి 69.9%గా ఉన్నట్లయితే 1,75,000 కాలేజ్ ఫీజు, 2,00,000 రూపాయలు మీకు అదర్ బ్రాంచెస్లో సిఎస్సి ఫ్యామిలీలో ఉంది. అదేవిధంగా 50 to 59%గా ఉన్నట్లయితే 2,00,000 రూపాయల ఫీజు ఉంది. అదేవిధంగా దీంట్లో కొలాబరేషన్కి వెళ్ళినప్పుడు మనకు 2,25,000 ఉంది. సో ఏదైనా నార్మల్ ఫీజుకి ఏదైనా అంటే సిఎస్సి ఫ్యామిలీలో అదర్ బ్రాంచెస్ కానీ తీసుకున్నట్టయితే ఒక 25,000 రూపాయలు ఎక్స్ట్రా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఐబిఎం కొలాబరేషన్తో సిఎస్సి కానీ తీసుకున్నట్లయితే 2,50,000 రూపాయలు అనేది ఉంది. సో భారత్లో ప్లేస్మెంట్స్ బాగుంటాయండి. సో ఇది బీటెక్ లేటరల్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఫీజులు మీకు చూపిస్తున్నాను కదా. సిఎస్సి అయితే 1,50,000 రూపాయలు, సిఎస్సి ఏఎంఎల్ అసోసియేషన్తో ఉన్న 2,50,000 రూపాయలు, సిఎస్సి అదర్ బ్రాంచెస్ అయితే 1,75,000 రూపాయలు, ఈసీ అయితే 1,25,000, ఆల్ అదర్ బీటెక్ కోర్సెస్ అయితే 1,00,000 రూపాయలు. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తీసుకున్నప్పుడు మనకు 2,00,000 రూపాయలు ఉందండి. సో ఇది భారత్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్. అదే స్కూల్ ఆఫ్ లా తీసుకున్నప్పుడు 1,75,000 బిఏ ఎల్ఎల్బి ఉంది, బీబీఏ ఎల్ఎల్బి వచ్చేసి 1,50,000 రూపాయలు ఉంది, ఎల్ఎల్బి హానర్స్ వచ్చేసి 2 lakhs రూపీస్ ఉంది. సో బయోమెడికల్ ఇంజనీరింగ్ 60,000 రూపాయలు ఉందండి. డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ వచ్చేసి 60,000 రూపాయలు ఉంది. డిఫెన్స్ టెక్నాలజీ వచ్చేసి 60,000 రూపాయలు ఉంది. ఇవి భారత్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఫీ స్ట్రక్చర్ అండి. మీరు అడ్మిషన్స్ లేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తమిళనాడు ట్రిప్స్ ఏదైతే వేస్తున్నామో 2,500 రూపాయలు మేము ఒక పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తున్నాం. ఈ 2,500లో మేము ఏం చేస్తామంటే మీకు అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము మీ యొక్క డిస్టిక్ నుంచి, హెడ్ క్వార్టర్ నుంచి. అదేవిధంగా మీకు చెన్నై వచ్చిన తర్వాత వెహికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా పర్సన్ ఉంటారు. మీరు కోరుకున్నటువంటి కాలేజీలు మీ ఒప్పుకున్నంతసేపు తిరగండి. మీకు ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను మీ దగ్గర నుంచి చెన్నై దాకా, చెన్నై నుంచి మళ్ళీ తిరిగి మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దాకా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కానీ అడ్మిషన్ కానీ మా ద్వారా తీసుకున్నట్లయితే ఈ 2,500 కూడా మేము మినహాయించుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ద్వారా అడ్మిషన్ తీసేసుకున్నారనుకోండి, సో టోటల్ ఫీజు 1,00,000 రూపాయలు అయితే ఒక 2,500 మీరు తగ్గించి కట్టొచ్చు. మీరు ఏదైతే మాకు చూడడానికి పే చేసి ఉంటారో ఆ అమౌంట్ కూడా ఎవరైతే ఊరినే వచ్చి చూసిపోవాలనుకునేటువంటి వాళ్ళకి మాకు లాస్ కాబట్టి ఈ రకంగా 2,500 ఛార్జ్ చేస్తున్నాము. మీకు కాలేజీలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఈజీగా మీకు ట్రైన్లో ఏర్పాటు చేసినా, మేము వెహికల్ అరేంజ్ చేసినా అప్ అండ్ డౌన్ మాకు ఓన్లీ టికెట్గా సరిపోతుంది. కానీ మీకు కాలేజీలు చూపించడం ద్వారా, మీకు ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడం ద్వారా మీకు అడ్మిషన్ చేయించాలనేది ఎడ్యునైన్ యొక్క ఆలోచన. కాబట్టి మీకు ఈ రకంగా టూర్స్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మీరు రెగ్యులర్గా మీరు నాకు ఫోన్ చేసి మీ యొక్క షెడ్యూల్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు తమిళనాడులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాలేజెస్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఆ రకంగా మీకు అడ్మిషన్ ప్రక్రియలో కూడా మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.